ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 3వ తేదీ శుక్రవారం రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా మీ యొక్క జీవితంలో ఎదురయ్యబోయేటువంటి ప్రతి ఒక్క క్షణాన్ని క్షుణ్ణంగా ఆలోచించి పరిశీలించి తీసుకునేటువంటి నిర్ణయాన్ని అయితే జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే ఈ రోజున మీ యొక్క జీవితంలోకి వచ్చేటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మీ యొక్క జీవితం ఈ రోజున ఊహించినటువంటి మలుపు అనేది తిరగబోతుంది. ఇక రేపటి రోజున మీ యొక్క జీవితంలోకి ఒక స్త్రీ అనేది అడుగు పెట్టబోతుంది. మొదటి ఆమె చాలా సాధారణంగా మీకు కనిపిస్తుంది, కానీ ఆమె యొక్క రాకతో మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి మార్పులు అనేవి మీరైతే ఊహించలేరు. అసలు ఆమె ఇంతకీ ఎవరు, ఎందుకు మీ యొక్క జీవితంలోకి వస్తుంది, ఈ యొక్క ప్రశ్నకు సమాధానం మీరు తెలుసుకున్నప్పుడు నిజంగా మీరైతే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఆమె వలన మీ యొక్క జీవితం ఒక్కసారిగా తలకిందులు కాబోతుంది. మీరు కూడా నమ్మలేరనమాట. అయితే ఆ యొక్క స్త్రీ ఎవరు, ఆమె వలన మీకు ఏ విధంగా మీ యొక్క జీవితం అనేది తలకిందులు కాబోతుంది, ఆమె యొక్క రాక మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా వెలుగుగా ఉంటుందా లేదంటే నష్టంగా ఏమిటది, ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ రోజున ఈ వీడియో ద్వారా వివరంగా అయితే తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుందన్నమాట. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ ఇప్పుడే చూసేటువంటి వారు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకుండా ఫ్రెండ్స్. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక వృషభ రాశి అనేది రాశిలో 2వ రాశి, కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, వృషభ నక్షత్రం 1, 2 పాదాలు జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు. ముఖ్యంగా మీ గురించి చెప్పాలంటే అండి, మీరు గౌరవాన్ని ఎక్కువగా ఇష్టపడతారని చెప్పాలండి. అంటే ఎవరైనా కానీ సరే గౌరవించినటువంటి వారిని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనలతో చూసినా కానీ మీరు వెంటనే కరిగిపోతారు. అంటే కరిగిపోయేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారని చెప్పాలండి. ఎవరిని నమ్మాలో త్వరగా నిర్ణయించుకోవాలేరన్నమాట. అంటే బంధాలకు చాలా విలువను అనేది మీరైతే ఇస్తూ ఉంటారండి. చాలా వరకు కూడాను అంటే ఎవరినైనా కానీ ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఒక స్త్రీ మీకు గౌరవంగా సానుభూతితో మాట్లాడితే మీరు అత్యంత త్వరగా ఆమెకైతే కనెక్ట్ అయిపోతారని చెప్పాలి. మీ యొక్క ప్రతి విషయాన్ని కూడాను ఆమెకు తెలియచేయడం, మీ యొక్క రహస్యాలను చెప్పుకోవడం కూడా మీరైతే చేస్తూ ఉంటారు. ఇదే ఇప్పుడు మీ యొక్క జీవితంలో ఎంతో కీలకంగా మారిపోతుందని చెప్పుకోవాలి. అయితే ఈ రోజున గత కొన్ని రోజులుగా మీరు కొంత భావోద్వేగంగా ఉన్నారు. కానీ ఎవరో మిమ్మల్ని అపార్థం చేసుకొని అపార్థం చేయాలి అని చెప్పేసి, అంటే వారు అపార్థం చేసుకున్నారు అని చెప్పేసి మీరైతే అర్థం చేసుకున్నారు. మీ యొక్క జీవితంలో ఒక తెలియనటువంటి భారమైనటువంటి ఫీలింగ్ అనేది మీకైతే ఒంటరితనము అనేది మీ యొక్క ఆలోచన అనేది ప్రతిరోజును కూడాను మిమ్మల్ని అయితే ఈ విధంగా కదిలిస్తూ ఉంటుంది. అయితే మీ యొక్క ఒంటరితనం అనేది ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి పూర్తిగా దాన్ని అంతా కూడాను ఫిల్ చేయబోతుందండి. అంటే ఆమె యొక్క ఆ యొక్క స్త్రీ ప్రధానంగా ఈ యొక్క స్త్రీ ప్రత్యేకంగా కూడాను మీ యొక్క జీవితంలో అసలు ఏం చేయబోతుందో తెలుసుకోండి. మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి ఇక్కడ నుండి అయితే చెప్పడం ప్రతి ఒక్క అంశము కూడా మీ యొక్క జీవితంలో ఎంతో ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా ఈ రోజున ఈ స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో రాబోతుంది. ఆ యొక్క స్త్రీ ఎవరు అంటే ఆమె ఈ విధంగా ఉండవచ్చు. అంటే మీకు కొత్త పరిచయం అయినటువంటి వ్యక్తి, లేదంటే పాత పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అంటే మరలా మీ యొక్క జీవితంలోకి రావచ్చు అనమాట. లేదా మీ పని అంటే ఏదైనా కానీ ముఖ్యమైనటువంటి పని సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ సర్కిల్లో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు. అలా ఆమెను మొదటిగా మీరు చూసినప్పుడు ఆమె మీకు నమ్మదగినటువంటి వ్యక్తిలాగా కాకుండా మీ యొక్క మనసును ఏదో ఒక ఆలోచన, అంటే వారిని నమ్మొద్దు అనేటువంటి ఆలోచన అనేది మీకు కలుగుతుంది. అయితే మీకోసం మీ యొక్క సమస్యలు అన్నింటినీ కూడా వినడానికి, తెలుసుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తిలాగా కూడానైతే మీకైతే ఒక వింతగా కూడాను మీకైతే కనిపించవచ్చు అనమాట. అంటే మీరు ఒకలాగా కన్ఫ్యూజన్లో ఉండిపోతారన్నమాట. అయితే ఈ యొక్క సంఘటన ఏ విధంగా మొదలవుతుంది అంటే ఈ విధంగా మాట్లాడుతుందంట. ఆ యొక్క సమస్య అనేది అర్థం చేసుకున్నట్లుగా, మీకైతే సపోర్ట్ ఇస్తున్నట్లుగా, మీ దగ్గర అవ్వాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నట్లుగా వారి యొక్క ప్రవర్తన అనేది ఉంటుందన్నమాట. అయితే మీరు ఈ విధంగా అనుకుంటారు, నా యొక్క జీవితంలోకి వచ్చినటువంటి ఆ యొక్క స్త్రీ ఎవరు, అసలు ఆమె యొక్క ఆలోచన ఏంటి, ఆమె యొక్క మనసులో ఏముంది అని చెప్పేసి మీరైతే ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ అసలు టర్నింగ్ పాయింట్ అనేది కూడా మీకైతే అర్థమవుతుందండి. మీ యొక్క మైండ్లో కొంచెంగా ట్రస్ట్ అనేది పెరుగుతుంది. ఎమోషనల్గా కూడా అటాచ్మెంట్ అనేది మొదలవుతుంది. మీరు ఆమెపై ఆధారపడడం మొదలు పెడతారండి. అది అంతా కూడా త్వరగా జరిగిపోతూ ఉంటుంది. ఇది అంతా కూడాను అసలు సమస్య ఏ విధంగా మొదలవుతుంది అంటే ముఖ్యంగా మీ యొక్క నిర్ణయంపై ఆమె యొక్క ప్రభావం అనేది చూపుతుంది. మీ యొక్క ఆలోచనలు మార్చగలుగుతుంది అనమాట. మీ యొక్క సంబంధాల్లో ఇన్వాల్వ్ అనేది అవుతుంది. అయితే ఈ విధంగా గమనించకుండా ఆమెనైతే మీ యొక్క జీవితానికి కంట్రోల్ చేయడం మొదలు పెడుతుంది అనమాట. మీరు అక్కడే మొదటి సమస్య అనేది మీకు మొదలవుతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అయితే ముఖ్యంగా మీరు ఒక్క నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు. అది అంతా కూడా పూర్తిగా ఆమె ప్రభావంతో ఉంటుందన్నమాట.
అనమాట. అదే నిర్ణయం మీ యొక్క జీవితాన్ని అంతా కూడాను తలకిందులుగా చేస్తుందండి. మీరు తర్వాత చాలా వరకు కూడా ఫీల్ అవ్వవలసినటువంటి పరిస్థితులు కూడా మీకైతే కనిపిస్తున్నాయి. అనవసరంగా తన యొక్క మాటను నమ్మాను అని చెప్పేసి అయితే మీరైతే కృంగిపోవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. నేను ఎందుకు ఈ విధంగా ఇలా నమ్మాను, నా యొక్క జీవితం ఎందుకు ఈ విధంగా మారిపోతుంది, వేరే వాళ్ళు కంట్రోల్ చేసేటువంటి స్థాయికి నా యొక్క జీవితం ఎందుకు వచ్చింది అనేసి అయితే మీరంతా కూడా బాధపడతారు. అయితే ఇది అంతా కూడా మీలో పశ్చాత్తాపం కూడా కలుగుతుంది. అసలు షాకింగ్ ట్విస్ట్ ఏంటి అంటే మీరు త్వరగా అర్థమవుతుంది అనమాట. మీకు సహాయం అనేది చేయడానికి ఆమె అనేది రాలేదండి. ఆమెకు తన యొక్క సొంత ప్రయోజనం చేసుకొని మీ వరకు కూడా వచ్చింది అని చెప్పేసి ఇదే మీకు ఒక పెద్ద ఆశ్చర్యాన్ని అయితే ఇస్తుంది. అయితే మీరు చాలా కూడా జాగ్రత్తగా ఉంటే మీరు ముందే ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తిస్తారు. మీరు ఈ యొక్క నష్టాన్ని నిర్వర్తించుకోగలుగుతారనమాట. మీరు భావోద్వేగంతో ముందుకు వెళ్తే మీరు కొత్త కొత్త మార్పులను అన్నింటినీ కూడా ఎదుర్కొంటారు. అది మీ యొక్క జీవితాన్ని అంతా కూడా తలకిందులు చేస్తుంది. కాబట్టి ఇది ఒక హెచ్చరిక అని చెప్పాలండి. ఇది ఒక పాఠం లాంటిది. కాబట్టి మీ యొక్క జీవితాన్ని ఈ యొక్క పరిస్థితి రావడానికి అత్యంత ముఖ్యమైనటువంటి కారణాలు భావోద్వేగపరమైనటువంటి బలహీనత, అంటే త్వరగా నమ్మేటువంటి స్వభావం, మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఒక తెలియనటువంటి ఒంటరితనం, ఇటువంటివి అన్నీ కూడాను కలిసి ఇటువంటి పరిస్థితులను ఈ రోజున మీ ముందుకైతే ఈ రోజున గ్రహస్థితి ప్రకారం గురువు ప్రభావం వలన కొత్త వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి వస్తారండి. రాహు ప్రభావం వల్ల మాయా అపార్థాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. అందుకే ఈ యొక్క సంఘటనలు అనేవి ఈ రోజున జరగబోతుంది. అయితే ముఖ్యంగా దీనివల్ల మీ యొక్క జీవితంలో కొన్ని లాభ నష్టాలు అయితే ఉన్నాయి. అది ఏమిటంటే భావోద్వేగ పరంగా మీ యొక్క బలహీనమైనటువంటి దెబ్బ అనేది తగలబోతుందండి. తప్పుడు నిర్ణయాల సందర్భాల్లో కూడాను సమస్యలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మీరైతే ఖచ్చితంగా తెలుసుకుంటారు. కానీ దీనివల్ల ఏదైనా కానీ లాభాలు ఉన్నాయా అంటే ముఖ్యంగా నిజమైనటువంటి వ్యక్తులు ఎవరో కూడా మీరైతే ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు. అలాగే మీ యొక్క మైండ్ చాలా వరకు కూడా బలంగా నిలబెట్టడానికి కూడా ఈ రోజునైతే మీకు ఒక కొత్త సహాయం అనేది వచ్చి అందబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఈ రోజున జరిగేటువంటి పరిస్థితుల్లో లాభ నష్టాలు అనేవి మీరు ఏ విధంగా ఎప్పుడూ కూడాను ఈ రోజున ప్రధానంగా పెద్దగా పట్టించుకోరండి. ఎందుకంటే ఇది మీ యొక్క జీవితంలో జరగడము అనేది వాస్తవానికి కూడాను విధి ఆడుతున్నటువంటి ఒక వింత నాటకం అని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో నుండి మీరు ఏ విధంగా తప్పించుకోగలుగుతారా అనేది కూడా భవిష్యత్తులో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు బట్టి కాలం అనేది సమాధానం ఇస్తుంది. అయితే ఈ రోజున మీరు వెంటనే కూడా ఎవరిని కూడా నమ్మకండి. భావోద్వేగంతో నిర్ణయాలు అనేవి తీసుకోండి. మీ యొక్క వ్యక్తిగత విషయాలను కూడా ఎవరికో కూడా పంచుకోకండి. అయితే ఈ రోజున మీకు సూర్యదేవ ఆరాధన లేదంటే గురుగ్రహానికి తప్పకుండా మీరైతే పాత్రలు కావాలని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజున ఎవరినైనా కానీ పసుపును దానంగా ఇవ్వండి. లేదంటే పసుపు వస్త్రాలు ఈ రోజున మీరు తప్పకుండా ధరించిన చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా శనగపప్పు ఉంటాయి కదండి, అంటే ఎర్ర శనగలు ఉంటాయి కదండి, వాటిని ఎవరికైనా కానీ దానం చేయడము, లేదంటే గురుగ్రహానికి సంబంధించిన నామాలను జపించుకోవడము, ఓం నమో నారాయణాయ నమ అనేటువంటి నామాలను జపించుకుండటము, అలాగే ఓం సూర్యదేవాయ నమః ఆదిత్యాయ నమః అనేటువంటి ఇటువంటి నామాలను ఈ రోజున అయితే అత్యంత మంచి శుభ ఫలితాలను ఇవ్వడానికి అయితే మీకు ఎంతో శుభప్రదంగా ఉంటాయండి, ఉపయోగపడతాయని చెప్పాలి. అయితే ఈ రోజున మీకు హెచ్చరిక కూడా కనిపిస్తుందండి. అంటే ప్రతి ఒక్క పరిచయం మంచిదే అనుకోకూడదు, ప్రతి ఒక్క అనుభూతి కూడా నిజమైనది అని చెప్పేసి అయితే అనుకోకూడదు. మీరైతే జాగ్రత్తగా ఉంటే ఈ యొక్క పరిస్థితిని అంతా కూడా కంట్రోల్ చేసుకోగలుగుతారు. లేదంటే ఒక వ్యక్తిగత జీవితాన్ని అంతా కూడా పూర్తిగా మార్చేస్తారు. కాబట్టి గుర్తుంచుకోవాల్సినటువంటి అంటే నమ్మకము అనేది మీ యొక్క బలము కానీ, లేదంటే నమ్మకం అనేది మీ యొక్క రక్షణ. అలా అని చెప్పేసి ప్రతి ఒక్క విషయాన్ని కూడా అతిగా నమ్మడం అనేది పెట్టుకోకండి. అనేది కూడా మీకు అంతా కూడా మంచిది అనేది జరగదు అనమాట. కాబట్టి ఏదైనా కానీ మీ యొక్క ఆలోచన విధానం అనేది ఈ రోజున మిమ్మల్ని అంతా కూడాను ఎంతో కాపాడుకుంటూ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్క విషయాన్ని కూడాను ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోనండి. ఇక ఈ రోజున ముఖ్యం అని చెప్పాలి. అయితే ఈ రోజున ఉదయం నిద్ర లేచినప్పటి నుండి మీ యొక్క మనసు కొంచెం తెలియనటువంటి ఏదో ఒక ఆలోచనలు అనేది అందిస్తూ ఉంటుంది. అంటే ఈ రోజున మీకు మంచి చెళ్ళు గురించి ముందే హెచ్చరికలుగా మీకైతే అన్ని రకాలుగా కూడా సూచనలు అయితే అందిస్తుంది అనమాట. అంతేకాకుండా ఈ రోజున ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని పరిణామాలు అనేవి కూడా చోటు చేసుకునేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. అయితే ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా వచ్చేటువంటి సమాచారము లేదంటే వార్తా సందేశం మీ యొక్క ఆలోచనలు పూర్తిగా మార్చేటువంటి అవకాశాలు అయితే అధికంగానే కనిపిస్తున్నాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగేటువంటి అంశాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మీరు అంతే కొంతమేర ప్రశాంతంగా మీ యొక్క జీవితంలో ప్రారంభమైనప్పటికీ కూడాను మీ యొక్క మనసు కొంత చిన్న చిన్న విధాలుగా ఉన్నటువంటి ఆలోచనలు అన్నింటినీ కూడాను పదే పదే గుర్తుకొస్తూ ఉంటాయండి. కుటుంబ సభ్యులతో కొన్ని కీలకమైనటువంటి విషయాలను చర్చలు అనేవి జరుపుతూ ఉంటారు. అలాగే ఈ రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణం ఎంతో విశేషంగా అద్భుతంగా కలిసి వస్తుంది. అలాగే ఈ రోజున మీకు వచ్చేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ లేదంటే మెసేజ్ ఈ యొక్క సమాచారం మీకు దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటుందండి. ముఖ్యంగా ఒక మహిళ ద్వారా మీకు వచ్చేటువంటి సమాచారం లేదంటే ఆశ్చర్యానికి ఎంతో గురిచేస్తుంది. అయితే ఇంకా చెప్పాలి అంటే ఈ రోజున మధ్యాహ్నం 1 గంట తర్వాత 4 గంటల లోపు ఈ యొక్క సమయం ఆర్థిక విషయాలను మీకు సంబంధించినటువంటి కొన్ని శుభసూచనలు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి. మీకు నిలిచిపోయినటువంటి డబ్బు ఏదైనా కానీ ఉందో అవి మరలా తిరిగి అనేది వస్తుందని, అప్పుల సమస్యలన్నీ కూడా తిరిగిపోతాయి. అలాగే ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం అందుతుంది. వ్యాపారంలో కూడా కొత్త కొత్త
అవకాశాలు ఈ రోజునైతే మీకు కనిపిస్తున్నాయండి. అయితే ప్రతి ఒక్క మాటను కూడా వెంటనే ఎవరికి కూడా చెప్పకండి, ఎవరిని కూడా నమ్మకండి. అలాగే ఒక్కసారి పూర్తిగా ఆలోచించి నేర్చుకోండి. ఇక సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు అత్యంత ముఖ్యమైనటువంటి సమయంగా ఉందన్నమాట. అయితే ఈ యొక్క సమయం మీకు ఎక్కువగా మానసిక పరమైనటువంటి ప్రశాంతతను అందిస్తుంది. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి ప్రేమానురాగాలను మీరైతే పొందుకోవడానికి ఈ యొక్క సమయం మీకు అత్యంత అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పాలి. అయితే ఈ రోజున ఎన్నో శుభ పరిణామాలు, లాభ నష్టాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కాబట్టి ఏ అంశాన్ని అయినా కానీ జాగ్రత్తగా ఆలోచించిన నిర్ణయం అనేది తీసుకోండి. అసలైనటువంటి విషయాల గురించి చర్చించి మన అయితే చాలా మంచిదండి. ఇక అపార్థాలు అన్నింటినీ కూడా తొలగించుకోవడానికి మీ యొక్క మనసును ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకోనండి. ఇతరుల యొక్క మాటలను పూర్తిగా నమ్మి వివాదాల్లో పడడం, కుటుంబంలో చిన్న చిన్న విషయాలకు కోప్పడడం ఇటువంటివి అన్నీ కూడా గురి కాకుండా ఇటువంటి వాటి అన్నిటికీ కూడా నివారించుకుంటూ ఉండండి. అయితే ఈ రోజున మీరు చేసేటువంటి ఒక చిన్న దానము అనేది అత్యంత అద్భుతమైనటువంటి మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. ఈరోజు ఎవరికైనా కానీ పేద బ్రాహ్మణులకు గోధుమలను కానీ, లేదంటే తెల్లని పాలను కానీ, లేదంటే తెల్లని వెన్నను కానీ, లేదంటే తెలుపు రంగులో ఉన్నటువంటి వస్తువులను కానీ ఏదైనా కానీ దానంగా ఇవ్వడం కూడా మీకు అత్యంత అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను అనేవి మీరు పొందుకోవడానికి మరిన్ని మార్గాలు అయితే కనిపిస్తాయండి.